పడుకోవాలా? తర్వాత తర్వాత బట్టలు ఉతుకోవాలా? బట్టలు ఉతికావా? రాత్రి ఉతికావుగా? నా ఉతికావా? ఇప్పుడు మీ ఉతుకోవాలా? ఆరేయాలా ఈ రాత్రి? బట్టలకి ఇలా శివ ఇలా ఉన్నాయండి. కరెక్ట్ రెడీ. ఈ కరెక్ట్ పాడైపోయిందా? క్యారెట్లు తొందరగా పాడైపోతున్నాయి. ఫ్రైకా సరిపోద్దా? చెమ్మ చెప్పావా? క్యారెట్ చారు చేసి దీన్ని సరిపెడతావా? సరే అయితే మీ క్యారెట్ సరిపోతులే. అదేమో ఏదో చారులో పచ్చడి వేసుకుని తినేస్తాం. ఏమంటావు? నువ్వు కూడా పచ్చడి వేసుకుని తినేస్తావు? చారు తీసుకుంటా. లాస్ట్ సరిపోతుంది మొత్తం. ఇది క్యారెట్ తొందర పాడైపోతున్నాయి ఈ మధ్య. ఏంటో ఆదివారం తెచ్చావా? సోమ మంగళ బుధ 4 days అయిందా? సోమవారం కదా తెచ్చింది. సోమవారం తెచ్చాడు. మంగళవారం అది 2 days పాడైపోయినాయి. కరెక్టే. 2 days సోమవారం బెండకాయ కర్రీ కోసం ఓన్లీ బెండకాయ టమాటా తెచ్చాడు. క్యారెట్ ఇప్పుడు తెచ్చాడు. అదే మంగళవారం తెచ్చాడు. అప్పుడు మంగళవారం 2 రోజులకి, ఇవాళ 3వ రోజు అప్పుడే పడైపోయినాయి. లేతే అలాగా అది పాడే కిందకు మొత్తం పాడైపోయింది. సైడ్ చేస్తావా? అమ్మ అయితే మొత్తం పారేది కదా? అమ్మ కూడా కట్ చేస్తుందా? నిజమేనా? అరకిలో తెస్తే ఎక్కడ పోయింది. ఇంకా ఒక్క ఉల్లిపాయ చాలా? బంగాళదుంపలు ఉన్నట్టున్నాయి. బంగాళదుంప తినాలన్నా బంగాళదుంప తెచ్చి వెనక్కి ఇచ్చేమని చేద్దామా? అమ్మ వాళ్ళు పంపించేద్దామా? తినరా? వాళ్ళ కాళ్ళ నొప్పులా? ఇదేంటి బీట్రూట్? అది నేను కోసి ఇచ్చిన దానికి ఏంటది? డ్రాగన్ ఫ్రూట్. బాగానే ఉంది ఇది. అవును, క్యారెట్ బీట్రూట్ 2 కలిపి చేసిగా చేయకూడదా? బాగోదా? అది చేయకూడదా? నువ్వు చేయవా? 4 చేస్తారా?
టీ కాఫీ అని పెడతావా? టై సరిపోతున్నా అంటే మళ్ళీ మీకు టీ కాఫీ ఒకటి అంటావు అంతేగా చూసేది చూపు. పాలు తీసుకొస్తే కాగబెడితే కాఫీ పొడి కలిపి కాఫీ అయిపోద్ది కదా, తెప్పించమంటావా? పాలు ఉన్నాయా? వేడి చేసి ఉన్నాయా? వేడి చేయాల్సినయా? పాల ప్యాకెట్ ఉందా? ఓకే చూద్దాం అయితే. చేస్తలే పాలు తెప్పిద్దాం. ఇందులో చల్లగా ఉన్నాయి. గిన్నెలో పోసావా లేకపోతే కాగబెట్టి పోసావా? కాగబెట్టి మళ్ళీ కాగబెట్టచ్చా ఫ్రిడ్జ్ లో పెట్టి? ఎందుకని మంచిది, ఎందుకు వచ్చిన అయితే అలాగే పెడుతున్నావా? రోజు నువ్వు అలాగే పెడుతున్నావా? నాకేం తెలుసు, అలా పెట్టుకోవచ్చు అసలు. నాకు తెలియదులే. ఇలా వచ్చాడా సీనన్న? ఇదే గిఫ్ట్ ఇచ్చావు ఇంజల్ ధర అంటే రాండిగా తక్కువ. ఏందిరా కొత్త కొత్త అన్నీ అవుతున్నాయి గిఫ్ట్. పెద్ద నెక్స్ట్ టైం ఏంటి టమాటా ఎంతరా? అరకిలో అది ఎంత? 8 రూపీసా? 8 రూపీస్ కాదు 20 రూపాయలు. యాక్చువల్గా మార్కెట్కి వెళ్దాం అనుకున్నా, ఒకేసారి రేపు బయటకు తెచ్చేస్తాం. అరే నువ్వు బంగాళదుంపలు అవి జాగ్రా. అరే బంగాళదుంప దాబా కాబట్టి తినట్లా. ఇప్పుడు ఆ బంగాళదుంప పే చేద్దాం, వీళ్ళు అమ్మేస్తావా బ్లాక్లో? అవునా, అమ్ముకోవచ్చుగా. కూరగాయల షాప్ వాళ్ళకి ఇస్తే సరిపోదు కదా, డబ్బులు ఇస్తారు. డబ్బులు అయిపోయినా మన కూరగాయలు ఇస్తారుగా. అరే ఆకుకూరలు కావాలంట, ఆకుకూరకి పప్పులో. అవును అమ్మ వచ్చేస్తా కదా, మర్చిపోయాను. అదేంటి నాకు ఇవ్వాలని చెప్పి నీకు సాటర్డే అని చెప్పింది? వాళ్ళ నైట్ కాదు, వాళ్ళు పొద్దున ఎక్కుతారు. వాళ్ళ పొద్దున్న బస్సు ఎక్కితే అదే ఈవినింగ్ కల్లా వస్తారు. పొద్దున్న ఎక్కలేకపోవచ్చు, వాళ్ళు మధ్యాహ్నం ఎక్కారు ఒక 12కి, సాయంత్రం 6, 7, 8 వచ్చేస్తారు అనుకుంటా. 5 hours అనుకుంటా. పోయి మీరు రైస్ కూడా పెట్టిపోయావా? అవును, చెల్లికి జల్ల కూడా వేయాలిగా. చేపనా చెల్లిని? లాస్యా 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 రెడీ? లాస్యా రే లే లేగు, స్కూల్కి వెళ్ళాలి, టైం అవుతుంది కదా. లే, వాళ్ళు నీకు జల్ల అక్కయ్యాలి. హలో 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 లే, మరి లేట్ అయింది నీకు స్కూల్కి. లే రెడీ? అమ్మ ఈరోజు బయలుదేరుతానని చెప్పింది. ఈరోజు
మధ్యాహ్నం కల్లా వస్తా అని చెప్పింది కానీ మధ్యాహ్నం రాకపోవచ్చులే. ఇంకా ఊళ్ళో ఉన్నారు కదా, ఆ ఊరు నుంచి మళ్ళీ బయటకు వచ్చారు 11 అలా అయ్యిద్ది అనుకుంటా. 12కి బస్సు ఎక్కినా 1, 2, 3, 4, 5, 6 వస్తారు అనుకున్నా వేసి. అవును, నీకు ఎగ్జామ్స్ లేవా? చదువుకున్నావా? చదువు నీకు డిస్టర్బ్ అవుతుందిగా. ఇప్పుడు మీకు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అలాంటివి ఉండవా? అక్టోబర్ తర్వాత ఫ్రీ ఫైనల్ అప్పుడే సిలబస్ అయిపోయింది అప్పుడే మొత్తం. ఫ్రీ ఫైనల్ అంటే మరి ఫ్రీ అంతే మొత్తం అప్లై చేస్తారా సెప్టెంబర్కే? సెప్టెంబర్కే కంప్లీట్ చేస్తారా? అవును, ఎండు కొబ్బరి లేదు. ఎండు కొబ్బరి జాగ్రత్త, ఎండు కొబ్బరి మరి వేయాలిగా. అవును, మనం తెచ్చి ఎండు కొబ్బరి పావుకిలో ఉండి ఉంటుంది. గ్రైండ్ చేసి పెట్టారా? సరిపోద్దా? అన్నం తినేస్తారుగా, టిఫిన్ కావాలా? సరే, మేనా కూర్చొని చెప్తా, లాస్ట్ కూర్చొని చెప్తాలే. నువ్వు అన్నం తినేస్తావా? అవును, పెరుగుందా తేవాలా? డాడీ పచ్చిమిర్చి ఎన్ని వేస్తారు? 1, 2, 3, 4, 5, 6, 7 ఫ్రైలో. చారుకా అందులో వేయరా ఫ్రైలోకి? నీకు చారు తాలింపు పెట్టవచ్చా? ఎలా పెడతావు? చేత్తోనే. ఒక గిన్నెలో పోతారుగా, అలా అలా అవసరలేదా? ఒకప్పుడు కూర్చోవాళ్ళే చిన్నప్పుడు, మా చిన్నప్పుడు. మీరు ఇప్పుడు అలా కాదుగా, ఏదో చిన్నది ఒక దాంట్లో వేస్తారు, ఇలా ఉంటుంది కదా గరిటెలాగా, గంటలాగా ఉంటుంది కదా, అందులో వేసుకొని అందులో కలిపేస్తారు. అదేగా తాలింపులోనే అందులో వేసి కలిపేస్తారు. చిన్నప్పుడు అలా కాదు, ఒక గిన్నెలో తాలింపు వేసి ఆ గిన్నెలోంచి ఈ గిన్నెలోకి ఆ చారంతా పోసేవాళ్ళు. ఇప్పుడు అలా ఎవరు చేయట్లేదు. ఇప్పుడు అలా ఎందుకు చేయట్లేదు తెలుసా నీకు? నాకు తెలిసి ఎవరో ఒకళ్ళు కాళ్ళ మీద పడిపోయి ఉంటాయి అంతేనా? పోసేటప్పుడు బుడుక్కున కాళ్ళ మీద పడిపోయి ఉంటాయి, కాలిపోయి ఉంటుంది. అందుకని మొత్తం మార్చేసి ఉంటారు నేను అనుకుంటున్నా. ఏమంటావు? తెలియదు. అంట్లో ఎప్పుడు తగ్గుతాడు? ఇంకా టైం అయిపోతుందిగా. ఏనా నాకు రాదు, నాకు రాదు డాడీ తవ్వడం. చిన్నప్పుడే తవ్వేవాడిని, ఇప్పుడు తవ్వలేను. ఒకసారి మీ అమ్మ కుంట్లో కూడా తవ్వేసా, తెలుసా నీకు? తెలుసుగా నీకు. అప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళి అప్పుడు చదువులేదు కూడా, నువ్వు నేను డిస్టర్బ్ చేయాల. నేను మీ అమ్మకి అప్పుడు ఇంట్లో పోలేదు, 11 రోజులు, 1 month. కానీ అంతే అంటుతో కొంచెం చిరాగ్గా ఉంటుంది. 1, 2, 3, 4, 5. ఏంటి కేజీన్నర వండుతావా డాడీ? కేజీన్నర, 2.5 kg. ఏంటి మోటార్ వేయాలా? తలగలేదు లాస్య.
డాడీ బట్టలని ఆరిపోయి తీసేలా. వాటర్ ఎంత పోసావు? పెద్ద గ్లాస్తోనా? 6 చిన్న గ్లాసులతో రైసు, 6 పెద్ద గ్లాసులతో రైసు. సారీ, వాటర్. 6 చిన్న గ్లాసులతో రైస్ వేయాలి, 6 పెద్ద గ్లాసులతో వాటర్ వేయాలి. ఇప్పుడు అది అత్యవసరం అంటారు, అదేగా? అత్యవసర మరి ఏముంటుంది నువ్వు? ఇప్పుడు గంజి రాదుగా, గంజి అదే అంటున్నా. చూడడానికి గంజి వచ్చుకునేవాళ్ళు తెలుసు నీకు. ఆ గంజి వేడిగా తాగితే భలే ఉంటుంది. చల్లగా కూడా తాగుతారు, గంజి వేడిగా వస్తుంది. గంజి అన్నం తినేవాళ్ళు పొద్దున పూట. నేను తినేవాళ్ళం కాదులే కానీ మామూలుగా మా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు తినేవాళ్ళు. ఇప్పుడు గంజి అంటే కొత్తగా ఉంది జనాలకి, స్పెషల్గా ఉంది. ఇప్పుడు గంజితో రైసు, గంజితో సూప్ కన్నా కొత్త రెసిపీ లాగా ఫీల్ అయిపోతారు. చింతపండు చారా, టమాటా చారా? కొంచెం వేస్తారు చింతపండు అంతే, అలాగే పిలుస్తారు అనుకుంటా. టమాటా చారా, చింతపండు చారా? ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకో, మీరేం కూడా అడుగుతారు, చారని చెప్తాను. ఏం చారు అంటారు? టమాటా చారు. టమాటా చారు అని చెప్పాను. చింతపండు వేసావు మరి? కొంచెమేగా ఇది. సరే అయితే నీ రేపు లాస్ట్ లేపనా? లేకట్లేదని లేపా. సరే 7 అయింది, కరెక్ట్గా 7 అయింది. ఇంకా లాస్య లాగలేదు, 7 అయింది. కన్ను మూసిపోయింది, ఒకటి కన్ను మూసిపోయింది ఏంటండి? లేడాడి మాడట్లేదు, కలిపితే అయ్యిద్దా? నాకు ఎలా తెలిసింది యాగన ముక్కలని? అన్నీ ఒకలా కలుపుతున్నా, అందుకని ఒక పని చేస్తా, అన్నిటిని నూనెలో పెడతా తీసుకొచ్చి. ఓకే, అన్ని నూనెలో ఇలా పెట్టామనుకో అప్పుడు అన్నీ ఎగుతాయి. కాకపోతే కొన్ని పైకి ఉన్నాయి. ఓకే డన్, అన్నీ ఎగిపోతాయి, ఇబ్బంది లేదు. చారు దీని సాయమైన పప్పు కొంచెం వేసుకోవాలి, అలా తెలుసులే, ఆవాలు కొంచెం వేసుకోవాలి, జీలకర్ర కొంచెం వేసుకోవాలి. అంతేనా? 3ఏనా డాడీ? ఇంకా వేయాలనుకుంటా డాడీ. అదే చెప్పాను నేను, ఇంక వేయాలని. ఏంటది? ఎండుమిర్చి. ఇంతకు నూనె లేదండి, ఫస్ట్ వేసావా? వేయలేదనుకున్నాను, వేసావా? ఓకే, మోటార్ ఆపాలా? అవసరం ఇంకా నిలేదు అట్లా. డాడీ లాస్య అందరూ చేయలాస్యా, నేను వెళ్ళిపోతాను మళ్ళీ.
థ్యాంక్ యూ. ఇయ్యలే. రెడీ అయిపోయావు నువ్వు? రెడీ అయిపోయావా? సూపర్. అప్పుడు రెడీ అయిపోయాడు తాత. కన్ను ఎలా ఉంది? కన్ను చూపించు. కన్ను ఎలా అయింది? వాసింది? నేను కొట్టిందా? కన్ను వాసింది డాడీ. కురి కన్ను కన్ను వాసిందేంటి నిజంగానే? ఇది చూద్దాం ఏంటి. నేను వర్క్ చేసుకుంటున్నావా? వర్క్ చేసుకుంటున్నావా? మరి తీసా పొద్దున్నే ప్రాక్టీస్ చేస్తున్నావా? సరే చెయ్యి. తొందర కానీ నువ్వు తొందరగా స్నానం చేసుకుంటే అక్కడ నువ్వు జడ వేస్తుంది. ముందు జడ వేయించుకో, ఓకేనా? అడే అన్నం అప్పుడు అయిపోయింది. అన్నం చాలా ఫాస్ట్గా అయిపోయింది. క్యారెట్ ఫ్రై కూడా అయిపోయింది, రెడీగా ఉంది. ఏడు బాబు అయింది. ఆసియా ఏం కాదులే, కొంచెం వాసినట్టుంది. ఏం కాదులే, తగ్గిపోతాయి. పరిగెత్తు 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 పరిగెత్తు. డాడీ చారు అని పేరు ఎలా వచ్చింది? నేను చెప్తా మీరు. ఇప్పుడు ఇవన్నీ వేసావు కదా, యూనిఫామ్ తీసి ఉంచాలా? సరే. చారుకి పేరు ఎలా వచ్చింది సార్? ఇప్పుడు ఇవన్నీ వేసావు, ఇందులోకి నీరు పోస్తావు. నీరు వేస్తేనే కాబట్టి మనకి రసం వచ్చేది. చారులో నీరు పోయడం వల్ల చారైందా, లేకపోతే ఆ గిన్నెలో నీరు పోయడం చారైందా? ఇవన్నీ వేసి నీరు పోస్తే అప్పుడు నీరులో లాస్ట్ రూ ఉంది, చారులో లాస్ట్ రూ ఉంది, రెండు అదేదా చారు అయింది. ఈ వంటను నువ్వు చూసి నేర్చుకున్నావా, లేకపోతే ఎలా నేర్చుకున్నావు? చూసి అమ్మని అడిగి నేర్చుకున్నావు. చాలే, సరిపోద్ది కదా డాడీ. పులుపు ఎక్కువైందా? ఎక్కువ నీళ్ళు పోయడానికి కలిపేయాలా లాస్ట్లో? అవసరం లేదు అయితే కరివేపాకు లాస్ట్ జరిగేస్తావా? ఇది కూడా అవసరం లేదు, అంతేనా? ఉడకబెట్టేనా? అంతే, సింపుల్ సింపుల్ రెసిపీ. నాకు వచ్చేసింది చారు చేయడం. దాన్ని ఎవరు మెచ్చుకున్నారు? కూర్చోని ఇక్కడే ఉన్నాను ఇప్పుడు నేను. అది ఎప్పుడు పొంగి వస్తుంది నాకు తెలుసు.
5-10 నిమిషాల్లో పొంగిపోద్దా? ఇదో పని చేస్తా, 10 నిమిషాలు వెళ్ళి పడుకొని వస్తా. ఇంకా టైం పట్టదు, 5 minutes. దగ్గర పెట్టుకో ప్లేట్, దగ్గరికి, దాని దగ్గర పెట్టుకో. చారు, ఇదిగో చారు కొంచెం అయినా, ఇది ఫ్రై. చారు కొంచెం వేసుకో, బాగుంటుంది. చెప్పొద్దా? టైం ఎంత అయింది? 10 నిమిషాలు ఉంది కరెక్ట్గా 8కి. అక్కడ కర్రీ అయిపోతుంది, మళ్ళీ జడేయాలి. ఎలా వస్తుంది? బ్యాగ్ టైం అయిపోతుంది కదా, ఈలోపు అక్కకి కాడది కట్టేస్తావా? నువ్వు దుడుస్తున్నావా? కానీ కానీ తొందరగా 8 అయిపోయింది. అమ్మాయి టైం అయిపోయింది, 8 అయింది. నువ్వు కింద ఆంటీ వాళ్ళతో జడ వేయించుకుంటావా? అడుగు ఒకసారి, వాళ్ళు చేస్తారు. మమ్మీ లేదు కదా, వేస్తారు. అక్కడికి టైం సరిపోదు కదా. అడుగు. అక్కలు వెళ్ళిపోయారా? వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయారా? 8:30 కలపగలరు. సరే. అమ్మాయి టైం అయిపోయింది. నా తర్వాత అది నీ బాక్స్, అది ఉంది అక్కకి. అది ఎంత మంచిగా అన్నా కూడా చెప్పవేంటి? చాలా మంచి చెల్లి, అక్కకి హెల్ప్ చేస్తుంది. చెప్పాగా? ఎంత కావాలో పర్లేదు, చెప్తాను. నువ్వు చేది కాలేదు. వెయ్ వెయ్ వెయ్. ఒకటేగా కప్పు అమ్మాయి, రెండా? ఇంకోటి దాంట్లో కూర ఆపే. కలుపుతున్నా. పడితే కానీ నువ్వు ఇంత కూర చారు. చారా? కూర ఎందుకు వేస్తావు? ఇందులోనా? ఇదా చారు? హలో, చారు కూరలు కలిపేస్తామండి. అలా వేయకూడదు, కూర ఇందులో వేద్దాం. ఇంకో కూర వేద్దాం, ఫ్రై ఇందులో వేద్దాం. చారు ఇందులో మేఘనా, చారు బాక్స్ వేస్తున్నావు వద్దా? ఎక్కడ మరి? టైం అయిపోయింది అక్కడ 8. వాగు, నువ్వు ఒకసారి షాక్. చారు ఒకటి వదిలేసి, అమ్మ వేసుకుంటుందంట, వదిలేసి.
ఏ బాగా ఫ్రై చేస్తా నేను. ఫ్రై ఎక్కడ వేసుకుంటావు? ఫ్రై అన్నమేనా? బాక్స్ లో నీకు హలో, ఫ్రై ఇందులో వేసుకుంటది. చాలు ఇందులో వేసుకుంటావు. ఆగు డాడీ. సరే ఇది అక్క వేసుకుంటుంది అంటే మళ్ళీ మనం తిట్టేదిలే కానీ దాని మూత పెట్టి. ఒక పని చేయి, కిందకి వెళ్ళి ఈలోపు ఆంటీ వాళ్ళు అడుగురాబు. నువ్వు అడుగు, నేను అడుగుతా. నేను కాదు, అక్కతో చెప్పించు. అడుగు అడుగు పర్లే, ఏమవుదు. చిన్న ఆంటీ అడుగు, చిన్న ఆంటీ అడుగు. మరి ఎవరు మమ్మల్ని పడకు, అడుగు పర్లా, ఏం కాదు. అంటే ఒకసారి జడ వేస్తారా, దెబ్బలు వేస్తారా అంటే మమ్మీ లేదు ఊరేదని చెప్పి. అది చూసావా? రెడీ 8:10 అయింది. ఇదిగా సరిపోయింది. వేడి మీద అలా పైకి ఉన్నట్టు ఉంటది అంతే. కొంచెం అన్నం పెట్టిందా? అయ్యా 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 నీకు సరిపోయేంత వేసుకోవచ్చు నువ్వు, కానీ నేను వేసుకోలేదు. అమ్మ చెప్తాను. నీకు మీ ఫ్రెండ్స్ కూడానా? అంతేగా మీకు మీ ఫ్రెండ్స్కి. శుభవార్త వేస్తానారా? శుభవార్త నేర్చుకో, ఎప్పుడు తీసుకెళ్ళి మరి వేస్తున్నారా? ఓకే ఓకే ఓకే. నువ్వు తెలిసావు కాబట్టి ఇంక డబ్బులు వేసుకుంటే చలో ఫసక్. వేసుకున్నావా? లంచ్ పెట్టుకున్నావా? ఎప్పుడు పెట్టుకుంటావా? చెడ్డ చెల్లి అంటారు అలా అరుస్తే నువ్వు. అదే వాడికి పెట్టు సీనిగాడికి. నాకు చారే చారు తినేస్తాలే. ఆఫీస్లోకి వెళ్తా కదా, ఎవరో ఒకరు ఉంటారు కదా మా వాళ్ళు కొలీగ్స్, వాళ్ళతో కలిసి తింటా. నాకు మావికి ఫోన్ చేద్దాం, మర్చిపోయాను. మావికి ఫోన్ చేస్తే సరే. లెసన్ వేసుకుంది కదా, నేను కొంచెమే పెట్టుకున్నా. సరిపోతాను కదా మీకోసం. అమ్మాయి తినట్లా నా కోసమా? ఎందుకు? పెట్టుకో డాడీ, వెగు వేసుకో. చూసావా మాట మార్చేసింది. సరే ఇంత కలిపినా మన క్యారెట్ వదలం. 2 కర్రీలు చేసిందా మేఘనా? ఎవరొకటి. సరే అయితే నేను మేఘనా దింపి వస్తాను. ఏమవుతుంది? మన నా దగ్గర ఫోన్ లేదు. దేనికి ఫోన్? నన్ను రావు చేస్తా వెంటనే దింపేసి. ఓకే బాయ్. ఏమైంది? చిన్న వచ్చాడా? ఎరేజ్ కట్టేసుకున్నావా? ఎరేజ్ కట్టుకున్నావా? చెప్పు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్. బాయ్.